నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, సూరా అల్బఖరా ఆయత్ 1:8-5లో అల్లాహ్ ఖురాన్లో రంజాన్ గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అంటున్నాడు: రంజాన్ మాసం, దీనిలో ఖురాన్ అవతరించబడింది. శక్తివంతమైన విషయాన్ని గమనించండి. అల్లాహ్ ఉపవాసాన్ని ప్రస్తావించే ముందు ఆయన ఖురాన్ను ప్రస్తావిస్తాడు. రంజాన్ కేవలం ఆకలి మాసం మాత్రమే కాదు, ఇది వహీ యొక్క మాసం. మీరు ఉపవాసం ఉంటే కానీ ఖురాన్తో కనెక్ట్ కాకపోతే మీరు రంజాన్ యొక్క హృదయాన్ని కోల్పోతున్నారు. 1. రంజాన్ ఖురాన్ మాసం ఎందుకు? అల్లాహ్ స్వయంగా రంజాన్ను ఖురాన్ అవతరించబడిన మాసంగా పిలుస్తాడు. కేవలం రోజా మాసం కాదు, కేవలం తరావీహ్ మాసం కాదు, ఇది ఖురాన్ యొక్క మాసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జిబ్రీల్ అలైహి సలాం ప్రతి రంజాన్లో ఆయనకు వచ్చి వారు కలిసి ఖురాన్ను పునఃపరిశీలించేవారు. ఊహించుకోండి, గొప్ప దేవదూత మరియు గొప్ప వ్యక్తి ఖురాన్ను కలిసి చదువుతూ మనం ఇప్పుడు ఉన్న ఈ మాసంలోనే. ఇబ్న్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హు నివేదించారు, జిబ్రీల్ అలైహి సలాం రంజాన్ ప్రతి రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను కలుసుకుని ఆయనతో ఖురాన్ను పునఃపరిశీలించేవారు. కాబట్టి సోదరులారా మరియు సోదరీమణులారా, ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక సంబంధం. మరియు సంబంధాలకు ప్రయత్నం అవసరం. 2. చిన్నగా ప్రారంభించండి, కానీ ప్రతిరోజు ప్రారంభించండి. చాలా మంది అంటారు, నేను మొత్తం ఖురాన్ను చదువుతాను మరియు 5వ రోజు నాటికి వారు ఆగిపోతారు. బదులుగా ఫజర్ తర్వాత 1 పేజీ, నిద్రకు ముందు 1 పేజీ, ప్రతిరోజు 10 నిమిషాలు. నిరంతరత తీవ్రత కంటే ప్రియమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన కార్యాలు నిరంతరంగా చేయబడినవి. చిన్నవైనా సరే, చిన్న రోజువారీ సంబంధం నిజమైన సంబంధాన్ని నిర్మిస్తుంది. 3. నాకు అరబిక్ తెలియదు, నేను ఏం చేయాలి? అరబిక్ మాట్లాడని వారికి ఇది మీకోసం. ఇది నేను విని చాలా సాధారణ విషయాలలో ఒకటి. సోదరులారా మరియు సోదరీమణులారా, మీకు అరబిక్ తెలియకపోతే మొదటగా అది బాగానే ఉంది. కానీ రెండవది, దాని గురించి ఏదైనా చేయండి. ఈరోజే ఒక నియత్ చేయండి. ప్రస్తుతం అనండి, యా అల్లాహ్, నేను మీ భాషను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే అరబిక్ కేవలం ఏదో ఒక భాష కాదు, ఇది ఖురాన్ భాష, జన్నత్ భాష. అరబిక్ నేర్చుకోండి. ప్రాథమిక అరబిక్ కోర్సుకు నమోదు చేసుకోండి. ఉచిత యాప్లు ఉన్నాయి, ఉచిత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఉచిత వెబ్సైట్లు ఉన్నాయి. వారానికి 1 గంట ప్రారంభం. శైతాన్ మీకు ఇది చాలా కష్టం లేదా చాలా ఆలస్యం అని చెప్పనివ్వవద్దు. ఎప్పుడూ ఆలస్యం కాదు. కానీ మీరు నేర్చుకుంటున్నప్పుడు చదవడం ఆపకండి. ఇక్కడ మీ పరిష్కారం ఉంది. ట్రాన్స్లిటరేషన్ ఖురాన్ ఉపయోగించండి. ట్రాన్స్లిటరేషన్ ఖురాన్ మీకు అరబిక్ టెక్స్ట్ను మీరు అర్థం చేసుకునే భాష అక్షరాలలో వ్రాసి ఇస్తుంది. కాబట్టి మీరు ఇంకా అరబిక్ లిపిని చదవలేకపోయినా మీరు ఇప్పటికీ ఖురాన్ యొక్క వాస్తవ అరబిక్ పదాలను పఠించగలరు. మీ నోటితో, మీ నాలుకతో. మరియు ప్రతిఫలం? అది సమానం. ఎందుకంటే మీరు అల్లాహ్ యొక్క వాక్యాన్ని పఠిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అల్లాహ్ పుస్తకం యొక్క ఒక అక్షరాన్ని చదువుతారో వారికి ఒక ప్రతిఫలం ఉంటుంది మరియు ఆ ప్రతిఫలం 10 రెట్లు పెరుగుతుంది. ఒక అక్షరం 10 ప్రతిఫలాలు. ఈరోజే ప్రారంభించకపోవడానికి మీకు ఎటువంటి సాకు లేదు. 4. కంఠస్థం చేయాలనుకుంటున్నారా? సులభంగా ప్రారంభించండి. మీరు ఇప్పుడే హిఫ్జ్ కంఠస్థం ప్రారంభిస్తే చిన్న సూరహలతో ప్రారంభించండి. సూరహ్ అల్-ఫాతిహా, దీన్ని సరిగ్గా పరిపూర్ణం చేయండి. సూరహ్ అల్-ఇఖ్లాస్, సూరహ్ అల్-ఫలక్, సూరహ్ అన్నాస్, సూరహ్ అల్-కౌసర్, సూరహ్ అల్-అస్ర్. ఇవి చిన్నవి కానీ శక్తివంతమైనవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అల్-ఇఖ్లాస్ గురించి అన్నారు, ఇది ఖురాన్ యొక్క 3/1 వంతుకు సమానం. చిన్న సూరహ్లు.
భారీ ప్రతిఫలం. ఒక సమయంలో ఒకటి తీసుకోండి. రోజుకు 10 నిమిషాలు, ఉదయం మరియు సాయంత్రం. దీన్ని మీ సలాత్లో పునరావృతం చేయండి. ఆ విధంగా ఇది లాక్ అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖురాన్ను కంఠస్థం చేయండి, ఎందుకంటే ఇది పునరుద్ధాన దినమున దాని సహచరుల కోసం సిఫారసుదారుగా వస్తుంది. 5. అర్థాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ నుండి ప్రారంభించండి. ఒకేసారి మొత్తం ఖురాన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. దీనితో ప్రారంభించండి. సూరహ్ అల్-ఫాతిహా మొత్తం ఖురాన్ యొక్క సారాంశం. తరువాత జుజ్ అమ్మా 30వ జుజ్ తో ప్రారంభించండి. చిన్న సూరహ్లు, శక్తివంతమైన అర్థాలు. నెమ్మదిగా ఆలోచించండి. మీరే మిమ్మల్ని అడుగుకోండి, అల్లాహ్ నాకు ఏమి చెబుతున్నాడు? ఆయన నాలో దేనిని సరిదిద్దుతున్నాడు? ఆయన నన్ను దేని గురించి హెచ్చరిస్తున్నాడు? ఖురాన్ కేవలం పఠనం కోసం మాత్రమే కాదు. ఇది రూపాంతరం కోసం. 6. రంజాన్లో మీ ఖురాన్ దినచర్యను నిర్మించడానికి ఆచరణాత్మక దశలు. రోజువారీ ఖురాన్ ప్రణాళిక అమలు చేయడం సులభం. ఫజర్ తర్వాత అనువాదంతో ఖురాన్ యొక్క ఒక పేజీ చదవండి. ఒక పేజీ అంతే. కానీ నిరంతరంగా ఉండండి. అస్ర్ తర్వాత చిన్న సూరహ్ యొక్క 3 నుండి 5 ఆయాత్లను కంఠస్థం చేయండి. వాటిని మీ మఘ్రిబ్ సలాత్లో పునరావృతం చేయండి. తరావీహ్ తర్వాత 10 నిమిషాలు కూర్చుని తఫ్సీర్ వినండి, యూట్యూబ్, పాడ్కాస్ట్ లేదా పుస్తకం. నిద్రకు ముందు సూరహ్ అల్-ముల్క్ పఠించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని లేకుండా ఎప్పుడూ నిద్రించేవారు కాదు. ఇది సమాధి శిక్ష నుండి రక్షిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖురాన్ను చదవండి, ఎందుకంటే అది పునరుద్ధాన దినమున దాన్ని పఠించే వారికి సిఫారసుదారుగా వస్తుంది. ముస్లిం సోదరులారా మరియు సోదరీమణులారా, మీకు గంటలు అవసరం లేదు. మీకు నియ్యత్ అవసరం. మీకు నిరంతరత అవసరం. మీరు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. 7. ఆలోచన లేకుండా చదవడం యొక్క ప్రమాదం. రంజాన్ను కేవలం పఠన పోటీగా మార్చవద్దు. అల్లాహ్ సూరహ్ సాద్ ఆయత్ 29లో అంటాడు, ఒక ఆశీర్వదించబడిన పుస్తకం ఇది మేము మీ వద్దకు పంపాము, వారు దాని ఆయాత్లపై ఆలోచించేలా. అల్లాహ్ అనలేదు, వారు దాని ఆయాత్ల గుండా పరుగెత్తేలా. ఆయన అన్నాడు, వారు దాని ఆయాత్లపై ఆలోచించేలా. నాకు తెలుసు. రంజాన్లో ఖురాన్ను ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు పూర్తి చేయడం యొక్క సంస్కృతి ఉంది. మరియు మాషాల్లాహ్, అది అందమైనది. కాని మీరు దీన్ని 10 సార్లు పూర్తి చేసి ఏమీ అనుభూతి చెందకపోతే, మరియు మీ పొరుగువారు దీన్ని ఒకసారి పూర్తి చేసి ఏడుస్తూ మరియు వారి జీవితాన్ని మార్చుకుంటే, ఎక్కువ ప్రయోజనం ఎవరికి కలిగింది? మేము పూర్తిని తోసిపుచ్చడం లేదు. కాని మేము చెబుతున్నాం, పరిమాణాన్ని నాణ్యతతో జతచేయండి. పఠనాన్ని ఆలోచనతో జతచేయండి. మీ పెదాలను మీ హృదయంతో జతచేయండి. దయ యొక్క ఆయాత్ల వద్ద ఆగండి. హెచ్చరిక యొక్క ఆయాత్ల వద్ద ఆగండి. అల్లాహ్ జన్నత్ను వర్ణిస్తున్నప్పుడు ఆయన నుండి అడగండి. అల్లాహ్ నరకాన్ని వర్ణిస్తున్నప్పుడు రక్షణ కోరండి. అల్లాహ్ సూరహ్ అల్-ఇస్రా ఆయత్ 9లో అంటాడు, ఈ ఖురాన్ అత్యంత న్యాయమైన దానికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఖురాన్ మార్గదర్శకత్వం. కాని మార్గదర్శకత్వం ఆలోచించే వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. 8. ఖురాన్ మిమ్మల్ని మార్చనివ్వండి. మీరు నిజంగా కనెక్ట్ అవుతున్నారనే సంకేతాలు. ఖురాన్ మీపై పనిచేస్తోంది అని మీకు తెలుస్తుంది. మీరు ఏడుస్తారు, లేదా కనీసం ఏదో అనుభూతి చెందుతారు, మీరు పఠించినప్పుడు లేదా వినినప్పుడు. మీ పాపాలు మిమ్మల్ని ముందు కంటే ఎక్కువగా బాధపెట్టడం ప్రారంభిస్తాయి. మీరు మీ రోజులో ఆయాత్ల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు, పనిలో, ఇంట్లో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. మీరు దీన్ని తెరిచినప్పుడు శాంతిని అనుభూతి చెందుతారు, మరియు చేయనప్పుడు చంచలంగా ఉంటారు. మీరు నేర్చుకున్నదాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. మరియు ఖురాన్ జిక్ర్ యొక్క గొప్ప రూపం. ఇది అల్లాహ్ యొక్క వాక్యం. 9. రంజాన్ తర్వాత డిస్కనెక్ట్ కావద్దు.
ఖురాన్ జీవితం కోసం, కేవలం రంజాన్ కోసం మాత్రమే కాదు. ఇది నిజమైన పరీక్ష. రంజాన్ ముగుస్తుంది. తరావీహ్ ఆగిపోతుంది. ఇఫ్తార్ సమావేశాలు ఆగిపోతాయి. మరియు చాలా మందికి ఖురాన్ తిరిగి షెల్ఫ్పై వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి కావద్దు. దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన కార్యం అత్యంత క్రమమైనది మరియు స్థిరమైనది, చిన్నది అయినా సరే. రంజాన్లో 5 జుజ్లు చదివి తర్వాత పూర్తిగా ఆగిపోవడం కంటే రంజాన్ తర్వాత ప్రతిరోజూ 5 ఆయాత్లు చదవడం మంచిది. నిరంతరత, నిరంతరత, నిరంతరత. ఈరోజు మీరే మీకు ఒక వాగ్దానం చేసుకోండి, మరియు మరింత ముఖ్యంగా అల్లాహ్కు ఒక వాగ్దానం చేయండి. ఖురాన్ మీ రోజువారీ సహచరుడిగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం. కేవలం 5 నిమిషాలు. కానీ ప్రతి ఒక్క రోజు 10 ఖురాన్ మీ స్వభావాన్ని మార్చనివ్వండి. నిజమైన సంబంధం మీరు ఎంత అందంగా పఠిస్తారో అందులో కాదు, మీరు ఎంత అందంగా జీవిస్తారో అందులో ఉంది. ఆయిషా రజీ అల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావం గురించి అడిగారు. ఆమె చెప్పింది, ఆయన స్వభావం ఖురాన్. అంటే ఆయన దాన్ని జీవించాడు. మీరు సహనం గురించి చదివితే సహనంతో ఉండండి. మీరు క్షమాపణ గురించి చదివితే క్షమించండి. మీరు దానం గురించి చదివితే ఇవ్వండి. అది నిజమైన సంబంధం. హృదయం నుండి ఒక సందేశం. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, నేను మిమ్మల్ని ఈ విషయంతో వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఖురాన్ అల్లాహ్ యొక్క తాడు మీ వైపుకు విస్తరించబడింది. మీరు చేయవలసింది దాన్ని పట్టుకోవడం మాత్రమే. మీరు ఇస్లామిక్ విద్వాంసుడు కావాల్సిన అవసరం లేదు. మీకు పరిపూర్ణ అరబిక్ తెలియవలసిన అవసరం లేదు. మీకు పరిపూర్ణ గతం ఉండాల్సిన అవసరం లేదు. మీకు కేవలం నిజాయితీగల హృదయం మరియు కనెక్ట్ అవ్వాలనే నిజమైన కోరిక అవసరం. అల్లాహ్ అంటాడు, ఆయన దీన్ని సులభతరం చేశాడని. ఆయన అడిగే ప్రశ్న ఏమిటంటే, శ్రద్ధ వహించే ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తి మీరే అవ్వండి. ఈ రంజాన్ను భిన్నంగా చేయండి. ఇది ఖురాన్ అలవాటుగా ఉండటం మానేసి మీ హృదయ స్పందనగా మారే రంజాన్ అనివ్వండి. ఆశావహ ముగింపు. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, రంజాన్ వెళ్ళిపోతుంది. ప్రశ్న ఏమిటంటే, ఖురాన్ దానితో వెళ్ళిపోతుందా? లేదా అది మీ జీవితంలో ఉంటుందా? మీరు చిన్నగా ప్రారంభించినా, మీరు కష్టపడినా, మీరు ఒక ఆయత్ను మాత్రమే సరిగ్గా అర్థం చేసుకున్నా, ఆ ఒక్క ఆయత్ మీ విధిని మార్చగలదు. ఈ రంజాన్ను మీరు ఖురాన్ను అలంకారంగా చూడడం మానే మాసంగా చేయండి. మరియు దీన్ని అల్లాహ్తో సంభాషణగా చూడడం ప్రారంభించండి. యా అల్లాహ్, ఖురాన్ను మా హృదయాల వెలుగుగా చేయండి. మా దుఃఖాన్ని తొలగించేదిగా చేయండి. మా జీవితాల మార్గదర్శిగా చేయండి. మాకు దీన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రకారం జీవించడానికి అనుమతించండి. మాకు దీన్ని విడిచిపెట్టే వారిలో చేర్చవద్దు. ఆమీన్.